సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు కూడా మనం తీసుకుంటే ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో దాదాపు 100లో 1% కూడా మనం చూడలేము. అంటే ఎవరిని దిగువ స్థాయి కులాల నుంచి, అణగారిన వర్గాల నుంచి 1% కూడా పారిశ్రామికవేత్తలు ఉండరేమో, లేరు. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే వాళ్ళకి కొంత ఆదరణ దొరికింది. సో ఏమంటారు అంటే ఆయన ఇప్పటికీ కూడా ఎమోషనల్ గా చెప్తున్నారుగా, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కొట్టుకెళ్ళిపోతున్నారు. మనం ఉద్యోగాల్లోకి రాలేమండి, మన బతుకులేంటి. వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు పెట్టాలని గొడవ చేస్తున్నారు. పెట్టేస్తే ఏంటి, మనకు అక్కడ కూడా తినడానికి తిండి దొరకకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగిందిగా 91లో ఇక్కడే ఆంధ్ర రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని నడిపించిన నాయకుల్లో కొంతమంది ఇప్పటికీ ప్రోగ్రెసివ్ డైలాగులు చెప్తూ ఉంటారుగా యూట్యూబ్లో. ఒక రకంగా ఆ రోజుల్లో బయటకు వచ్చిన పేరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది. ఆయన ఇప్పటికీ చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడుతుంటాడు యూట్యూబ్లో. సో ఇలాంటివి ఉన్నాయి. అంటే రామజన్మభూమి, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం, ఈ రెండు ప్యారలల్గా నడిచినటువంటి సందర్భం. మండల్ కమిషన్కి వ్యతిరేకంగా యాంటీ రిజర్వేషన్ మూమెంట్, రెండో వైపు రామజన్మభూమి ఉన్మాదం. ఈ రెండింటిని ప్యారలల్గా నడిపినటువంటి చరిత్ర ఒకటి చూసాం మనం. కాబట్టి భారతదేశంలో ఉన్న కులం గురించి కమ్యూనిస్టులు కూడా సీరియస్గా ఇంకా మాట్లాడటం లేదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటారు కమ్యూనిస్టులు ఆల్ ఆఫ్ సడన్ డిసపియర్ అయిపోయారు? వాళ్ళు మాట్లాడటం లేదు దేశంలో ఉన్న సమస్యల గురించి. అంటే ఒక దిశానిర్దేశం లేకుండా అయిపోయింది. డిసపియర్ కాలేదు కానీ మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు ప్రపంచానికి చేరటం లేదు. చేరకుండా చేస్తున్నారు. అంటే మీడియా టోటల్గా వాళ్ళ కంట్రోల్లో ఉంది. పై స్థాయి మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. జనం కన్జ్యూమ్ చేసే మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అందుకని కమ్యూనిస్టులు మాట్లాడేదానికి చాలా పాలిష్ కొట్టి నడుపుతున్నారు వాళ్ళు. అంటే పేపర్ ప్రకటన ఇచ్చినా దానికి ఇంకేదో డీవియేషన్ పెడుతున్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ఏరియాలని తమ ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకోవటానికి కవర్ ఆర్గనైజేషన్స్ నిర్మించే పనిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అదొక ప్రయత్నం నడుస్తోంది, మనకు కనిపించట్లేదు. కానీ వాళ్ళు న్యూట్రల్స్ అనే పేరుతో కొంతమందిని ఆర్గనైజ్ చేయటం కోసం కొన్ని ప్రజా సంఘాలని ఫ్లోట్ చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అదొకటి జరుగుతోంది ప్యారలల్గా ఈ దేశంలో. దీంతో పాటు నడుస్తున్నటువంటిది ఏంటంటే చాలా స్పష్టంగా కుల అవగాహనని ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశంలో కులం ఎలా ఉందో మాట్లాడుకుందాం, కులం ఎలా ఆపరేట్ అవుతుందో మాట్లాడుకుందాం, నువ్వు రా రోడ్డు మీదకి డిబేట్ పెడదాం. డిబేట్ పెట్టి ఈ రోజుకి మెజారిటీ పారిశుద్ధ్య పనులు ఎవరు చేస్తున్నారు, ఏ కులాలు చేస్తున్నాయి, ఎవడు ఏ పని చేస్తున్నాడు, చెప్పులు కుట్టేవాడు ఎవడున్నాడు, చెప్పుల కంపెనీల్లో పనిచేసే క్లరికల్ స్టాఫ్, వీళ్ళ గొడవ పక్కన పెట్టి గ్రౌండ్ రూట్లో చెప్పులు కూర్చుని ఆరబట్టుకుని కోస్తున్నవాడు ఎవడు. అలాగే ఈ దేశంలో జంతు కళేబరాలని తీస్తున్నది ఎవరు, ఏ కులం వాళ్ళు తీస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఎవరు, ఏ కులానికి అక్కడ వాళ్లే తీస్తున్నారా, బ్రాహ్మణులు ఉన్నారా? ఒక గొడ్డు చనిపోతే ఒక ఊళ్ళో బ్రాహ్మడు, కమ్మాయన, క్షత్రియుడు కలిసి వెళ్ళి ఆ జంతు కళేబరాన్ని లాగుతున్నారా? లాగుతున్నది ఎవడు, ఆ చర్మం ఒలుస్తోంది ఎవడు, అమ్ముతోంది ఎవడు, పై ఎత్తున వీళ్ళే ఉంటారు. మళ్ళీ ఆ వ్యాపారం చేసేది బ్రాహ్మడు అయి ఉండొచ్చు, చర్మ వ్యాపారం, లేకపోతే కమ్మూరు అయి ఉండొచ్చు, క్షత్రియుడు అయి ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు గాక. కానీ అక్కడ గ్రౌండ్లో ఆ జంతువుని పూడ్చో తగలబెట్టో ఆ చర్మం తీసుకొచ్చి మీకు ఉపయోగపడే పద్ధతిలో తయారు చేస్తోంది మాత్రం వాళ్ళే. వాళ్ళకి కూలి ఇస్తున్నావు నువ్వేమో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తావు. ఇది లెదర్ అని చెప్పి అమ్ముతావు నువ్వు. నీ దగ్గరికి వచ్చేసరికి అదేమో కాస్ట్లీ ఐటమ్ మారుతుంది. ఇదేమో ముట్టుకోవడానికి కూడా చిరాకు పడే కండిషన్లో వీడు పనిచేస్తాడు. ఇది నడుస్తుందా లేదా అనేది గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను మేజర్గా చూసింది ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువగా బీజేపీ ఐటీ సెల్ యాక్టివ్గా ఉండే వ్యక్తులు ఆ అకౌంట్స్ నుంచి చైనాని కొంత తక్కువ పద్ధతిలో చూపించే ప్రయత్నం. చైనాలో ఒక పద్ధతి నడుస్తోంది. అక్కడ ప్రజలందరికీ పని చూపిస్తున్నారు. వాళ్ళు పని చూపించటం కోసం వాళ్ళు అంతర్జాతీయ రాజకీయ యవనిక మీద తమ ప్రత్యక్ష ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు.
చూసుకుని అనేక దేశాల్లో ఆ దేశాల ప్రోడక్ట్స్కి విడి భాగాలన్నీ అక్కడే తయారవుతాయి. ఓకే. యాపిల్ కంపెనీ ఫోన్కి కూడా విడి భాగాలు అక్కడే తయారవుతాయి. అంటే వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళు ఆర్గనైజ్ చేయగలరు. ఒక పిలుపునిస్తే జనాలను తీసుకొచ్చి పని చేయించగలరు. భారతదేశాన్ని చైనాకి ప్యారలల్గా నడపాలి అని అనుకున్నారు, కానీ ఫెయిల్ అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్స్ని అక్కడ కూడా కులమే అడ్డుపడుతోంది వీళ్ళకి. ఓకే. ఎందుకు చైనా కాలేకపోతుంది భారతదేశం అంటే కులమే. అంటే చైనా అభివృద్ధి చెందిన దేశమా, భారత్ అభివృద్ధి చెందిన దేశం, మరొక దేశం అభివృద్ధి చెందిందా ఎక్కువగా అనేది కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి, కొన్ని మనం క్వాంటిఫై చేసుకోవచ్చు. జీడిపి కానీ, గ్రోత్ రేట్ కానీ, లేదంటే మన కరెన్సీ విలువలు కానీ దేశాలకు సంబంధించి ఏ మెట్రిక్ తీసుకున్నా కూడా చైనా సూపర్ లెవెల్లో ఉంటుంది. అంటే దాదాపు యుఎస్ఏతో అమెరికాతో పోటీ పడుతుంది. అమెరికా భయపడుతోంది కదా చైనాను చూసి. అంటే ఆ ఏరియాస్ లోకి వెళ్ళి మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళి, అంటే అక్కడ దేశాల్లో ఉన్న పేదరికాన్ని చూపించి ఇదంతా నార్మలే, ఇదంతా సర్వసాధారణమే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది బారిస్టర్ పార్వతీసు అనే నవల్లో ఆయన లండన్ నుంచి వచ్చాక ఏదో చెప్తాడు, అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు వస్తారు ఆయన దగ్గరికి. వస్తే అక్కడ అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడట అని చెప్పుకుంటారు. అక్కడ భాష అది వాళ్ళ మాతృభాష, అదే మాట్లాడతారు. నీకు గొప్ప, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏదో చదువుకోవాలి, చదువుకున్నవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అనేది నీ నెరేటివ్. ఇంగ్లాండ్లో పుట్టిన పిల్లోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేది వీడికి వింత. అలా మాతృభాష. చైనాలో పేదరికం ఉంది అని చెప్తే నువ్వు సాటిస్ఫై అవుతావు, కానీ దీన్ని నెరేటివ్గా మార్చేసి పేదరికం అనేది అన్ని చోట్ల ఉంటుంది ఏదో పద్ధతిలో. అమెరికాలో ఉంది, న్యూయార్క్ లోనే ఉంది కదా. ఎక్కడ యుద్ధాలు అక్కడ జరుగుతున్నాయి. చైనాలో కూడా యుద్ధం జరుగుతోంది. చైనా ప్రజలు కూడా తియాన్మెన్ స్క్వేర్లో ఆందోళన చేస్తే వాళ్ళ మీదకి ట్యాంకుల్ని నడిపించిన చరిత్ర చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వానికి ఉంది. మనం మర్చిపోతే ఎలాగా? 25 ఏళ్ళు గడిచింది కదా అని తియాన్మెన్ స్క్వేర్ ఆందోళనని మర్చిపోతే ఎలా కుదురుతుంది? గోర్బచేవ్ ఉన్నాడు ఆ రోజు చైనాలో. కాబట్టి అక్కడ అణచివేత ఉంది. ఆ అణచివేత గురించి మాట్లాడింది కమ్యూనిస్టులే వివిధ దేశాల్లో. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మీద ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా మారిన పీపుల్స్ వార్ పార్టీ 82లోనే డాక్యుమెంట్ వేసింది. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనాలో జరుగుతున్న పద్ధతులకు వ్యతిరేకంగా ఒక డాక్యుమెంట్ అచ్చయి ఉంది. నువ్వు వెతికి చదివితే నీకు అర్థమవుతుంది. చైనాలో ఏం జరుగుతోందని చార్లెస్ బెథల్హామ్ రాసిన పుస్తకం అవైలబుల్లే మార్కెట్లో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.